హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూ బజ్జీ, బంగాళదుంప బజ్జీ. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, జీలకర్ర, శనగపిండి, బియ్యం పిండి, కొత్తిమీర. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. అన్నీ ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకోండి. దాని తర్వాత నేను 2 బంగాళదుంపలు అనేవి తీసుకుంటున్నా. ఈ విధంగా తీసుకొని పైన ఉన్న తొక్క అంతా తీసేయండి. తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూసి కట్ చేసుకోండి. ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి. అన్నీ సన్నంగా కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. పక్క తీసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 1 మినిట్ వరకు ఉండనివ్వాలి. దాని తర్వాత ఇంకో ప్రాసెస్ చూద్దాం. శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. బియ్యం పిండి, జీలకర్ర ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోండి. దాని తర్వాత పసుపు మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి నేను ఏ విధంగా కలుపుతున్నానో చూసి కలుపుకోండి. ఇలా ఉండాలి టెక్స్చర్ అనేది. మీరు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. కొన్ని మందికి ఇష్టం ఉంటుంది అండ్ కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ టెక్స్చర్లో కలుపుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే ముందు ఇవన్నీ డ్రై చేసుకోవాలి. వాటర్ అంతా తీసి పక్కకు తీసుకోండి, డ్రై చేసుకోండి. దాని తర్వాత ఈ పొటాటో చిప్స్ అనేవి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి వేసేసుకోండి. అన్నీను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బబుల్స్ పోయే వరకు. ఈ విధంగా బబుల్స్ పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకి తీసుకోండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత పక్కకి తీసుకోండి. పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. అండ్ తగినంత కారం అండ్ కొత్తిమీర అండ్ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మన టేస్టీ ఆలూ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ఆలూని మజ్జిగ కోసి ఈ విధంగా ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.